అక్షయ నిరీక్షణ అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రభు వాళ్ళను గురించినటువంటి సంగతులు మనము కేవలం 11వ అధ్యాయంలో ఉన్నటువంటి వచనాలు చదువుకుని మనం ముగించేయటం అనేది జరుగుతుంటుంది. అయితే పౌలు యొక్క ఉద్దేశం కొరింథీలో ఉన్నటువంటి సంఘము ఆ పాత్రలో పాలు పొందటానికి వారికి ఉన్నటువంటి అనైక్యత కానీ లేదా వారు కలిగి ఉన్నటువంటి పాపమే కానీ లేదా వారు ఒకరినొకరు ద్వేషించుకున్నట్టు చేతనే కానీ లేదా ఈ లోకములో కలిసిపోవట చేతనే కానీ లేదా అన్యులను ఆశ్రయించటం, అన్య దేవతలను ఆశ్రయించటం వల్ల కానీ ఇలాగన అనేకమైనటువంటి విషయాలు వారిలో లోపములుగా కనబడి ప్రభు వాళ్ళలో పాలు పొందుటకై వారికి ఉన్నటువంటి యోగ్యతను హరించేస్తుంది. అందులోనూ వారికి ఉన్నటువంటి మరొక అజ్ఞాన సంబంధమైనటువంటి ఆలోచన ఏంటంటే పౌలు చెప్పిన సంగతులు వాస్తవమా అంటే మనుష్య జ్ఞానం ఉపయోగించి మనం ఏమీ చేయలేమా అనేటువంటి పరిస్థితికి వారు రావటం ద్వారా పౌలు వారిని ఆదిలోనే ఖండించడం జరిగింది. మనుష్య జ్ఞానం వేరు, దేవుని జ్ఞానం వేరని. మనుషుల జ్ఞానము వెరితనముగా మారుస్తుంది అనేది కూడా ఆయన జ్ఞాపకం చేశాడు. అంటే దేవుని దృష్టికి అది ఎలాగో కనబడుతుంది అనేది. అందుచేత ప్రభు వాళ్ళను ఆశ్రయించటం లేదా ప్రభు వాళ్ళలో పాలు పొందటం అనేది అదేమి చిన్న విషయం కాదు. ఒక ప్రత్యేకత. క్రైస్తవం అంతయు కూడా అంటే రక్షణ పొందేసిన తర్వాత మొత్తం అంతా కూడా దేని మీద ఆధారపడి ఉందంటే ప్రభు వాళ్ళ మీదనే ఆధారపడి ఉంది. అందుకని అది అందులో పాలు పొందుట అనేది ఎందుకంత ఖచ్చితమో వాళ్ళకి తెలియజేస్తున్నాడు. అంటే అనాలోచనగా చేయకూడదు, అయోగ్యతతో ఉండకూడదు అనేటువంటి ఆలోచన పౌలు కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి ఇస్తున్నట్టుగా మనం చూడగలం. ప్రత్యేకంగా నిన్నటి దినాన్ని మనం 10వ అధ్యాయంలో విడిచిపెట్టడం జరిగింది. ఆత్మ సంబంధమైనటువంటి ఒకే ఆహారము, ఒకే పానీయము భుజించినటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఎలాగైతే దేవుని యొక్క ఆత్మయందు ఒకటియే ఉన్నారో, వారు పోషించబడి ఉన్నారు, సంరక్షించబడి ఉన్నారు, సంఘం కూడా అలాంటిది అని అన్నాడు. అయితే వారు అలాంటి గొప్ప పరిస్థితిని కలిగి ఉండినప్పుడు వారు దేవుని విడిచిపెట్టారు. వారు తమ యొక్క జ్ఞానాన్ని ఉపయోగించారు. లోక సంబంధమైనటువంటి వ్యక్తులతో అలాగే అవసరతలో వారు మునిగిపోయారు. తద్వారా ఏం జరిగిందంటే వారు దేవునికి ఇష్టలుగా ఉండకుండా పోవటం ద్వారా వారు సంహరించబడి ఉండినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ప్రభు వాళ్ళను సమీపించుటకై మనం ఉంచుకోవలసినటువంటి మన జీవిత యొక్క లక్షణం ఏంటంటే ఆయనకి ఇష్టలుగా ఉండటం. ఆయనకి ఇష్టలుగా ఉండడం ఏంటంటే ఆయన వాక్యమును అనుసరించి ప్రవర్తించటం, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవటం. అందుకని నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితినంటే దాని అర్థం అదే. నేనేమి నా నోటుకు వచ్చిందో లేదా నాకు అనిపించిందో నేను చెప్పట్లే. ప్రభువే ఎలాగున చేయాలని ఆజ్ఞాపించి అంతకు మునుపు ఆది సంఘము కూడా చేయుచుంటగా ఆ ప్రభు నాకు కూడా ఇదే విషయాన్ని తెలియజేశాడని వారు ముందుగా సంఘము కూడుకుని చేస్తున్న వారికి ఇప్పుడు తర్వాత జరగబోయేటువంటి పరిస్థితులకు అనుగుణంగా సంఘములు కూడా మార్చుకోవలసినటువంటి అవసరతను పౌలు తెలియచేసినట్టు మనం గమనించాలి. ముఖ్యంగా 10వ అధ్యాయము 12వ వచనం మనం చూసినప్పుడు తాను నిలుచున్నానని తలంచేవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూచుకోవలసినటువంటి అవసరం ఉంది అని అన్నాడు. అంటే ప్రభు వాళ్ళను సమీపించేటువంటి ఆలోచన దేనికి అని అంటే దేవుని వెంబడించటం కొరకు. అంటే ప్రభు ఏదైతే మనం మత్తయి సువార్త 26వ అధ్యాయంలో మనం చూస్తే యేసు ప్రభు చెప్పినటువంటి అనేక సంగతులు మనకు అక్కడ కనబడతాయి. ఆయన తదుపరి కార్యాచరణ అంటే తన యొక్క శరీరం విషయమై, రక్తం విషయమై ఆయన యొక్క ఆలోచన ఏంటో అక్కడ చెప్తున్నాడు ఆయన.
మీరు నన్ను పోలి నడుచుకున్న వారైతే లేదా నన్ను వెంబడించే వారైతే మీరేం చేస్తారన్నాడు ఆయన. నా శరీరము తిందురు, నా రక్తము త్రాగుదురు అంటున్నాడు ఆయన. అంటే ఆయనను వెంబడించేవాడు ఖచ్చితంగా ప్రభు యొక్క శరీరమునకును ప్రభు యొక్క రక్తమునకును సాదృశ్యమైన వాటిలో పాలు పొందాల్సిందే. అది ఆయన మీరు మత్తయి సువార్త 26వ అధ్యాయం చదివితే మీకు ఒక ఆలోచనకు వచ్చేస్తారు. పౌలు గారు అందుకని కొరింథీయులున్న సంఘానికి అనేకమైనటువంటి సాక్ష్యములు ప్రభువు చెప్పిన కారణములు మనకి కనబడుతున్నందు చేత ఆయన ధైర్యముగా ఆ విషయం మీద కొరింథీయులున్న సంఘమునకు వివరించడం జరిగినట్టుగా మనం చూడవచ్చు. ఇప్పుడు ఏమంటున్నాడనంటే తాను నిలుచున్నానని తలంచేవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలన్నాడు. అంటే ఏంటి? నాకు అన్నీ తెలుసు అని అనుకునేటువంటి తత్వమే కానీ, లేకపోతే నాకు నచ్చినట్టుగా నేను చేస్తున్నాను కాబట్టి నేను ఇంతవరకు వృద్ధి పొందాను, నేను చిన్నప్పటి నుంచి కూడా నేను ఇలాగ ప్రభు వాళ్ళ విషయంలో నా నిర్ణయాలు నాకు ఉన్నాయి, అయినా కూడా దేవుడు నన్ను ఆశీర్వదించాడు, అది ఇప్పుడు వాక్యానుసారంగా తప్ప రైట్ అనేది కాదు, నాకు నచ్చినట్టు నేను చేస్తున్నాను, దేవుడు దాన్ని ఆశీర్వదిస్తున్నాడు అని ఒక అవివేకమైనటువంటి ఆలోచనతో ముందుకు పోతున్నప్పుడు కూడా ఆ మనిషి దేవుని యొద్ద నుండి తొలగిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకని? అతను చేసేది కరెక్టా కాదా అనేది అతను తెలుస్తుంది కాబట్టి. అంతే కదా. ఇప్పుడు మనం కూడా అంతే, దేవుని యొక్క వాక్యం అనుసరించి నడుచున్నామా లేదా అనేది మనకు తెలుసు. మన పైకి చెప్పేది మనకు తెలుసు సంగతి ఏంటో, అసలు ఉద్దేశం ఎలా ఉందో మన యొక్క జీవితం యొక్క ఉద్దేశం. కనుక కారణాలు ఏమైనప్పటికీ కూడా మనం గ్రహించాలి ఏమిటనంటే ప్రభు బలలో పాల్గొందటకే యోగ్యత అనేది ఒకటి ఉంది. ఏంటనంటే ఆ యోగ్యత నిలుచున్నానని తలంచుకున్నప్పుడు పడిపోకుండా చూచుకోవాల్సినటువంటి బాధ్యతను నువ్వు గ్రహించి ఉండాలన్నాడు. రోమిలికి రాసినటువంటి పత్రికలో ఒకసారి, అంటే సందర్భం వచ్చింది కాబట్టి ఆ మాటను కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయంలో 24వ వచనం, ఇది మనకి కంఠస్థమే, ఈ మాటలు కూడా మనకి కంఠస్థం చేయబడ్డాయి. ఏమని అని అంటే, ఎవరైతే మనస్సు విషయంలో దైవ నియమమునకు లోబడి ఉంటారో, ఎవరైతే శరీర విషయంలో పాప నియమమునకు లోబడి ఉంటారో అటు వారందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నారని. దేనికోసం అని అంటే, ఏదైతే మేలైనది చేయవలనని కోరిక మనకు పుట్టి ఉన్నదో ఆ మేలైనది చేయటానికే మనం ఆశిస్తున్నాం. అంటే పడిపోకుండా ఉండాలన్నట్లయితే మేలైనది మనం చేయాలి. ఏంటా మేలైనది? దానివల్ల ప్రయోజనం ఏంటి అని అంటే ఏం చెప్తున్నాడు? మనస్సు విషయంలో దైవ నియమమునకు లోబడి ఉండాలి. అంటే దాన్ని ఏమన్నాడు? దాసుడయ్యుండుట అని అన్నాడు. శరీర విషయంలో పాప నియమమునకు లోబడి ఉండాలి అనగా దాసుడై ఉన్నాడు. ఇప్పుడు మనం ఏ రూపాన మనం వెళ్తున్నాం? మనసు విషయంలో వెళ్తున్నామా, శరీర విషయంలో వెళ్తున్నామా? అలాంటి ఖచ్చితంగా శరీర విషయంలో కాదు, కానీ మనసు విషయంలో మనం ఏం చేస్తున్నామంటే ఆత్మ సంబంధముగా దైవ నియమమునకు పాత్రులుగా ఉంచబడి, పాత్రులుగా ఎంచబడి ముందుకు కొనసాగుతున్నాం. ఎప్పుడైతే నువ్వు నీ మనసులకు సంబంధించినటువంటి దైవ నియమమునకు లోబడి ఉంటావో నువ్వు పడిపోవటం అనేది జరగదు. తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో 2వ అధ్యాయాన్ని చూస్తే పౌలు తిమోతికి సూచనలు చేస్తున్నాడు. ఏమనంటే, నియమ ప్రకారముగా పోరాడు అని అన్నాడు. అంటే పడిపోకుండా ఉండాలి అనేట్లయితే ఏంటి? నేను నిలుచున్నాను, నాకేం కాదు, నేను చేసేది కరెక్టు అని నీకు అనిపించినప్పుడు ఆ కరెక్ట్ అయిన దాని మీద నువ్వు సరిగ్గా నిలబడతా రావాలి. ఉదాహరణకి ఎవరో ఒకరు ఏదో ఒక వాక్యం చెప్తారు, దాని గురించి మనం గట్టిగా ప్రశ్నించి ఇది ఇది అని అంటే ఆ మాట మీద నిలబడలేరు. ఎందుకని?
వాళ్ళకి తెలుసు వాళ్ళు చెప్పింది ఏంటో. ఇప్పుడు మరి అలాగే మాట మీద నిలబడినప్పుడు నీ విశ్వాసం జారిపోయినట్టే. అందుచేత సత్యవాక్యమును చేపట్టి దాని ప్రకారముగా నువ్వు నడుచుకుంటే నువ్వు నియమ ప్రకారముగా నడుచుకున్నట్టు. దాన్ని ఏమన్నాడంటే 2:5 నియమ ప్రకారము పోరాడుట అన్నాడు. దేని ప్రకారం అంట? నియమ ప్రకారము పోరాడుట. దాని ఫలితం ఏంటి? కిరీటం దొరుకుతుంది. ఎవరి దగ్గర నుంచి? దేవుని యొద్ద నుంచి. ఇప్పుడు మనం ఎలాగన పోరాడాలనంటే ఒక బహుమానము పొందుకున్నట్లుగా మనం పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. ఆ బహుమతి పొందాలన్నట్లయితే దానికి ఒక నియమం ఉంటుంది. ఆ నియమం ప్రకారంగా పోరాడాలి. పోరాడితే నువ్వు పడిపోవటం అనేది జరగదు అని అన్నట్టు. అంటే నిలుచున్నానని తలంచేవాడు పడిపోతాడు. కాబట్టి పడిపోకుండా ఏం చేయగలగాలనంటే నియమ ప్రకారంగా తన జీవితము దేవుని ఎదుట ప్రదర్శించబడాలి. ఇది ఖచ్చితం. ఇలా చేస్తేనే పడిపోకుండా ఉండటం మాత్రమే కాక నీ ద్వారా మరికొన్ని ఆత్మలు దేవుని యొద్దకు చేర్చబడేటువంటి అవకాశం కూడా ఎంతో ఉంది. తర్వాతగా తాను నిల్చున్న వాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలంటే ఏం చేయాలి? ఇవన్నీ కూడా గ్రంథంలో రాయబడి ఉన్నాయి కాబట్టి మనం ఎక్కడికి పోవాల్సినటువంటి అవసరం లేదు. కొరింథీయులకు రాసినటువంటి 1వ పత్రిక 3వ అధ్యాయం 12 నుంచి 15 వచనాలు, అంటే 10 నుంచి మనం చూస్తే ఎలాంటి పునాది మీద మనము కట్టబడి ఉన్నాం. ప్రభువైన యేసు ద్వారా మనము ఎలాంటి పునాది మీద ఉంచబడి ఉన్నాం. దేవుడే శిల్పకారి అయి ఉండి, అంటే యెహోవా దేవుడు, తండ్రి అయిన యెహోవా దేవుడే శిల్పకారి అయి ఉన్నటువంటి పునాది మీద, అంటే ఆయనే దానిని డిజైన్ చేశాడు అనమాట. నిర్మాణకుడైన ఆ పునాది మీద నుంచమంటున్నాడు. అంటే ఆ పునాదిని దాటి నువ్వు వెళ్తే పడిపోతావు. దాని అర్థం అది. ఆ పునాదిని విడిచి వెళ్తే నువ్వు పడిపోతావు. దేవుడు శిల్పకారి అయి ఉన్నటువంటి ఆ పునాది మీద నువ్వు నిలబడితే పడిపోవటం అనేది జరగదు అని అన్నాడు. 2, దేవుడైనటువంటి యెహోవా తన కుమారుడైన యేసుక్రీస్తు అను పునాదిని లేదా ఆ బండను ఆయన ఉంచినప్పుడు ఆ పునాది మీదే నువ్వు కట్టాల. నువ్వు పడిపోకుండా ఉండాలంటే నువ్వు ఆ యొక్క బండ మీద నువ్వు కట్టాల. మత్తయి సువార్త అంటే మనకు తెలిసిన విషయం కాబట్టి నేను ముందుకు పోతున్నాను. ప్రభు చెప్పిన మాటలు మనకు తెలుసు. ఏమంటది? బుద్ధిహీనుడు బుద్ధి కలిగిన వాడు. బుద్ధిహీనుడు ఇసుకలో ఇల్లు కట్టాలనుకున్నాడు. బుద్ధిమంతుడు పునాదిని వేసుకుని పునాది మీద ఇల్లు కట్టాలనుకున్నాడు. ఏమైంది? బుద్ధిహీనుడు యొక్క గృహము వాన వచ్చి వరద వచ్చి గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టగా మొత్తం నష్టపోయాడు. అదే బుద్ధి కలిగిన వాడిని కట్టినటువంటి నిర్మాణం పునాది వేసి పునాది మీద దానికి కావలసిన సరంజామి సిద్ధం చేసి ఏమైంది? లాభం కలిగింది అతనికి. గాలి వచ్చింది, వరద వచ్చింది, తుఫాను ఆ ఇంటి మీద కొట్టింది, కానీ అది కొంచెం కూడా కదలలేదట. విశ్వాసం అంత దృఢమైనదిగా ఉన్నది అని చెప్తానికి ఆ మాటలు మనకి వ్రాయబడడం జరిగింది. ప్రభు బలను గురించి లేవనెత్తింది యేసుక్రీస్తు ప్రభువే. నా శరీరముని మీరు తింటారు, నా రక్తం తాగుతారని చెప్పింది ఆయన. నచ్చలేదు వాళ్ళకి, ఎవరికి? యూదులకు నచ్చలే. ఎలా తినేస్తాడు? ఎలా తినేస్తాము ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని? మేమన్నా నరమాంస భక్షులను అనుకున్నావా అన్నట్టు అనమాట. కానీ ఆయన ఉద్దేశం వేరు. కానీ అక్కడ ఊహించుకున్నటువంటి జనుల యొక్క ఆలోచన వేరు. అందుకని పౌలు కూడా తాను ఏది కూడా ఎక్కడి నుంచి కూడా కొత్తగా తీసుకొని చెప్పట్లేదు. యేసు ప్రభు చెప్పిన వాటిలోనే కొన్నిటిని తీసుకుని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని పరిశుద్ధాత్మని గురించి వ్రాయబడినప్పుడు ఏం చెప్పి ఉన్నాడు ప్రభు పరిశుద్ధాత్మని గురించి అని అంటే,
ఆయన తనంతట తాను ఏది బోధింపక నా వాటిలో కొన్ని తీసుకుని మీకు బోధిస్తాడన్నాడు. అంటే ప్రభు అయినటువంటి యేసు నేను తండ్రి వద్ద నుండి వేరొక ఆదరణకర్తను పంపిస్తానని అంటే ఇలాగే జరుగుతుందేమో ఆయన పంపించడం వల్ల అనేటువంటి ఆలోచనకు మనం రావాలి. పౌలు గారు చెప్పిన దాని ప్రకారం చూస్తే యేసు ప్రభు అను పునాది వేయబడి ఉండినప్పుడు నేర్పరి అయినటువంటి శిల్పకారుని వలె దేవుడు తను పునాది వేయించినప్పుడు, పౌలు గారు వేశాను అంటున్నాడు, అది పౌలు గారు వేసింది దేవుడు వేయించాడు. అలాగా ఆ దేవుని యొక్క నిర్మాణం, అది దేవుని యొక్క ఉద్దేశ ప్రకారముగా ఏర్పాటు చేయబడినది. అందుకని ఏమన్నాడు, ఆ పునాది యేసుక్రీస్తే అన్నాడు. అందుచేత ఈ పునాది మీద ఇక ఏది కూడా భౌతిక సంబంధమైనటువంటి ఆలోచన రాకూడదు. ప్రభువుని గురించి జ్ఞాపకం చేసుకునేటప్పుడు మనం కర్ర, తర్వాత వెండి, వెలగల రాళ్ళు, గడ్డి, వీటి కోసం ఆలోచన చేయకూడదు. కానీ పొరపాట్లు చూడండి ఎలా చేస్తారో. ప్రతి చర్చి బిల్డింగ్ లోపల ఒక శిలువ ఉంటుంది. అంటే యేసు ప్రభు అను ఆత్మ సంబంధమైనటువంటి దేవుని యొక్క కుమారుడైన వాని యొక్క పునాది మీద కట్టబడినటువంటి సంఘము ఏం చేస్తుంది? ఇప్పుడు ఏదైతే కొయ్య ఉపయోగించి చేయబడినటువంటి వస్తువు ఉందో దాన్ని పూజిస్తాం. అందరూ కాదనుకోండి, మెట్టుకు చాలామంది అదొక సింబల్గా అంగీకరిస్తారు. అంటే ఒక గుర్తింపుగా వాటిని ధరించుకోవటం అనేది, లేకపోతే వాటిని అలంకరించటం అనేది, పూజించటం అనేది జరుగుతూ ఉంటుంది. ఏం చేస్తున్నారు? ఆత్మ సంబంధమైనది ప్రక్కకు పోయింది, భౌతిక సంబంధమైనది ఇప్పుడు ఎదురుగుండా కనబడుతుంది. దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావు అని అంటే భౌతిక సంబంధమైన దానికి నువ్వు ప్రాధాన్యత ఇస్తున్నావు. పౌలు ఏం చెప్తున్నాడంటే, నువ్వు అలాగనే చేయటం నీకు మంచిదైతే మంచిదే. నువ్వు సిరువు కట్టుకుంటావా, లేకపోతే మండపం కట్టుకుంటావా, లేకపోతే అక్కడ ఎదర రైలింగ్ కట్టుకుంటావా, లేకపోతే ఇంకేదైనా లోపల డెకరేషన్ చేసుకుంటావా, అది నీ ఇష్టం. కానీ నీ పని కనబడుతుంది, అంటే నువ్వు చేసినటువంటి పని యొక్క పనితనం కనబడుతుంది. కానీ అది అగ్ని చేత బయలుపరచబడినప్పుడు, అనగా వాక్యము చేత బయలుపరచబడినప్పుడు ఆ వాక్యమే ఆ చేసిన వాని పని ఎలాంటిదో పరీక్షిస్తుంది అని అంటున్నాడు. వాక్యం ఏం చెప్తుందంటే, అగ్ని అనే మాట ఉపయోగించాడు, కానీ మనం అక్కడ వాక్యం అని గుర్తుపెట్టుకోవాలి. వాక్యం పరీక్షిస్తుంది. నువ్వు ఏది చేసేస్తే అది కరెక్ట్ కాదు. నువ్వు మెల్ల పెద్ద సిలువ చేసుకున్నందు మాత్రం నువ్వు భక్తుడు కాదు. గుళ్ళో తీసుకొచ్చి ఎక్కడైతే సమాజం కూట అనేది ఉందో అక్కడ తీసుకొచ్చి అక్కడ సిలువ పెట్టి దానికి లైటింగ్ పెట్టి కొవ్వొత్తులు పెట్టి పిచ్చి పిచ్చిగా నువ్వు చేసేవన్నీ కూడా దేవుడు సమ్మతించడు, వాక్యం సమ్మతించదు. నువ్వు చేసినంతకాలం చేసావు, తెలుసుకోవాలిగా, దేవుడు వాక్యాన్ని తెలుసుకోవాలి. అందుకంటున్నాడు, నువ్వు శరీర విషయంలో నువ్వు పాపమునకు దాసుడు అయి ఉన్నావు, మనసు విషయంలో నువ్వు దేనికి కట్టుబడి ఉండాలి, నువ్వు దేనికి దాసుడు అయి ఉండాలి? దైవ నియమానికి మాత్రమే నువ్వు దాసుడు అయి ఉండాలి. నువ్వు నియమ ప్రకారముగా నువ్వు పోరాడాలి, కిరీటము నువ్వు సంపాదించుకోవాలి. ఇవన్నీ జరిగితే ఏదైతే ప్రభు వల్లని గురించి మాట్లాడుతూ అందులో పాలు పొందటానికై యోగ్యత ఉండాలని, అందుకు పాలు పొందటకై నిబద్ధతతో కూడిన జీవితం కావాలని ఏదైతే బోధించబడుతుందో దాని ప్రకారంగా ఉండటానికి చేయటానికి ఒక అవకాశం ఏర్పడుతుంది. పౌలు ఆ సందర్భం గురించి చెప్పాడు, మీరు దేవుని యొక్క ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మ మీలో నివసిస్తుంది. మీ పని ఏంటంటే సంఘములను లేదా ఆత్మలను పాడు చేసే పని ఉండకూడదు, అంటే ఆకర్షించే పని. వాక్యము ద్వారా ఒక కుటుంబాన్ని కట్టవలసినటువంటి సమయంలో మనం ఆకర్షణ ద్వారా, తాయిలాల ద్వారా ఆకర్షించాలనుకోవడం, మనుషుల్ని వశం చేసుకోవడం అనేది అవివేకమైనది. ఒకవేళ ఎవరికైనా మీలాంటి బుద్ధి ఉంటే కనుక మార్చుకోవడానికి ప్రయత్నించండి. క్రైస్తవానికి దానికి సంబంధం లేదు.
దేవుడు పౌలు ద్వారా అంత గట్టి హెచ్చరికలో మనకు పంపిస్తున్నాడు. కాబట్టి ఈ లోకమందు మనము జీవించి ఉన్నప్పుడు నిలుచున్నామన్నటువంటి ఆలోచన, దేవునిలో బలంగా ఉన్నానటువంటి ఆలోచన అందరికీ ఉంటుంది. కానీ పడిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా అంతే ఉంటుంది. అలాగని మనం చేయగలిగితే దేవుడు ఖచ్చితంగా మనలందరినీ కూడా ఆయన ఆశీర్వదిస్తాడు. ఆయన కుమారుని యొక్క పునరుద్ధాన బలమును ప్రచురపరిచే విషయంలో మనందరం కూడా పనిగలిగి ఉన్నవారమై ఉంటాం. అటు మహోన్నతమైనటువంటి స్థితి మనకు ఏర్పడుటకై ఆయన చేసినటువంటి ఆలోచన, ఆయన త్యాగము మరువలేనిది. శ్రద్ధగా వినేందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీకు ఏదైనా ప్రార్థన అవసరం, వాక్య సందేహం ఉన్నా మాకు తెలియపరచండి. మా ఫోన్ నెంబర్ 9491291891 నెంబర్ మరి ఒకసారి 9491291891. మీ అందరికీ వందనాలు.